90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం సార్. నమస్తే సార్, మణిపూర చక్ర యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? బేసిక్గా ప్రతి ఒక్క చక్ర కూడా మన బాడీలో ఒక్కొక్క పార్ట్కి కనెక్ట్ అవుతుంది కాబట్టి ఈ మణిపూర చక్ర ఏ పార్ట్కి కనెక్ట్ అవుతుంది, ఆ పార్ట్ కనుక దానిని కనుక మనం యాక్టివేట్ చేసుకుంటే మనము ఎలాంటి రిజల్ట్స్ చూస్తూ ఉంటాము, దాని గురించి ఒకసారి డీటెయిల్డ్గా. సో మణిపూర చక్ర నేవల్ మనం దీని గురించి మంచి వీడియో కూడా చేసాం. వీటితో పాటు మనం ఈరోజు యాక్టివేషన్ చేసుకోవడానికి గల సాధనాలు మాట్లాడుకుంటున్నాం. సాధన కాబట్టి మణిపూర దాకా మనం వచ్చాము సాధనలో అంటే చాలా అద్భుతమైన స్టేజ్లో ఉన్నట్టు. ఓకే, మణిపూరకు వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్గా మనకి ఒక అంబిషన్, ఒక కోరిక, ఒక డిజైర్ కాకుండా దాని నెక్స్ట్ లెవెల్లో ఉండే ఒక స్ట్రాంగ్ చెయ్యాలి అనే ఒకటి తయారవుతుంది. ఓకే, ఇది ఎప్పుడైతే మన కోసం మనం చేసుకుంటామో అక్కడి నుంచి ఆ స్టెప్ ఆగిపోతుంది. ఎప్పుడైతే లోక కళ్యాణము కోసము, ఇంప్రూవ్మెంట్ కోసము, దీనిలోంచి ఎదగాలి, ఈ జంతు స్వభావం నుంచి, ఈ చిన్న లైఫ్ నుంచి నాకు భగవతత్వం తెలియాలి, అసలు భగవంతుడిగా ఎలా మారచ్చు తెలియాలి అనుకునేవాళ్ళు మణిపూర చాలా స్ట్రాంగ్గా యాక్టివేట్ అవుతుంది. మణిపూర స్ట్రాంగ్ అవుతుంది అనగానే వాడు ఏది అనుకుంటే అది సాధించగలుగుతాడు, ఏది అనుకుంటే అది ముందు చేస్తాడు, ఇంప్లిమెంట్ చేస్తాడు. ఓకే, మణిపూర చాలా ఇంపార్టెంట్. ఈ మణిపూరకి నేను చెప్పినట్టుగా ప్రాణము పైనుంచి వస్తుంది, అపానము కింద నుంచి వస్తుంది. ఈ రెండింటిని ఆపడము చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని చేయాలనుకునేవాళ్ళు, ఒకవేళ మణిపూరని యాక్టివేట్ చేయాలనుకునేవాళ్ళు, వారి చక్రం కరెక్ట్గా మనకి ఫంక్షనింగ్లోకి రావాలి అనుకునేవాళ్ళు అగ్నిసార క్రియ చేసుకోవాలి. అగ్నిసార క్రియ అంటే మనం వజ్రాసనంలో కూర్చుని ఎంత కుదిరితే అంత అనేది ఒక లోపల నుంచి మనం బంధనం లోపల తీసుకెళ్ళి ఆ గాలితో బయట తీసుకెళ్ళాలి. బ్యాక్ మొత్తం బెండ్ అవ్వాలి, వదలగలగాలి, మొత్తం బెండ్. ఓపిక ఉన్నంత వరకు చేయాలి. సార్లు నెంబరు కౌంట్ చేయకూడదు. ఓకే, 10 నిమిషాల నుంచి మొదలు పెట్టుకుని గంటలు చేస్తారు. అది మొత్తం లోపలున్న ఎన్నో జన్మల కార్మిక దోషాలన్నీ క్యారీ చేసుకుంటూ ఉన్న స్వాదిష్టానము దీనికి మధ్యలోంచి ఇక్కడి నుంచి పైకి పంపించాలి. సో అందుకని ఏదో లాట్ ఆఫ్ సబ్ కాన్షియస్గా, అన్కాన్షియస్గా ఉన్న అన్ని అటాచ్మెంట్స్ దీంతో ఉంటాయి. ఓకే, మనకి తెలియకుండా కర్మదోషములు వచ్చి మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. ఇక్కడ ఇది బాలేని వాడు ఒక జీవితంలో గోల్ ఉండదు, ఎయిమ్ ఉండదు, అంబిషన్ ఉండదు, ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాము, అందరూ ఉన్నారు కాబట్టి నేను ఉన్నా అనేటట్టుగా ఒక సైడ్. ఇంకొక సైడ్ టూ మచ్ అటాచ్మెంట్, నా కూతురో, నా కొడుకో, నా పిల్లలో, నా ఆస్తో టూ మచ్ అటాచ్మెంట్ అయిపోతారు. అంత టూ మచ్ అటాచ్మెంట్ ఎవరితోనూ జీవితంలో అవసరము లేదు. ఈ జీవితంలో తక్కువనే కట్ అయిపోతుంది, వెళ్ళిపోతాం. మనకంత టైము లేదు, అంత సీను లేదు. ఎవరిని ఆపే, ఎవరి బ్రతుకు ఎలా ఉండాలో డిసైడ్ చేసే శక్తి, కెపాసిటీ, అవసరం మనకి లేదు అన్నది నేర్చుకోవాలి. ప్రతి తల్లి తండ్రి నేర్చుకోవాలి. నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది, అంత చేయాల్సింది. అంత పరుగులు తీయకు. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది పట్టుకోవాలి గట్టిగా. అగ్నిసారతో మనకి ఖచ్చితంగా దీని నుంచి బయటపడతాం. ఓకే, అండ్ ఇది పుష్ చేస్తున్నప్పుడు కడుపుకి సంబంధించింది డయట్ చాలా చాలా ఇంపార్టెంట్. వెజిటేరియన్ డైట్ అయితే మరీ మంచిది. వెజ్ కంటే కూడా ఇంకా చేయాలనుకుంటే సూప్స్, లేకపోతే ఉడకపెట్టకుండా లైట్గా అట్లా స్టీమ్డ్ చేసినవి ఏదైనా సరే, కొంచెం మనకి సాల్ట్, మసాలాలు తగ్గించుకుని తినడం అలవాటు చేసుకోవాలి. ఇది గనక కరెక్ట్గా ఉంటే, అబ్డామినల్ స్ట్రెంగ్త్ కరెక్ట్గా ఉంటే అమ్మాయిలకి త్వరగా యాక్టివేట్ అవుతుంది. సో అబ్డామినల్స్ అమ్మాయిలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాంక్ చేయాలి, అమ్మాయిలు ఎట్టి పరిస్థితుల్లోనూ భుజంగాసనములు చేయాలి, అమ్మాయిలు ఎట్టి పరిస్థితుల్లోనూ అమరోలి ప్రాక్టీస్ చేయాల్సిందే. ఇది చెయ్యాలి. అండ్ దీనివల్ల ఏమొస్తుంది, నాకేంటి వస్తుంది అని మీరు చూస్తారు. చాలా బాగా ఉంటుంది. అండ్ ఇది కనుక కరెక్ట్గా ఉంటే ప్రెగ్నెన్సీస్, డెలివరీస్, తర్వాత పిల్లలకు వచ్చే హెల్త్ చాలా బాగుంటుంది. సో ప్రతి అమ్మాయి ప్రాక్టీస్ చేయాలి. అట్ ద సేమ్ టైం అబ్బాయిలకి తెలియని అన్నెసెసరీ ఒక అటాచ్మెంట్ వచ్చి వాళ్ళతో అలా టైం అంతా వేస్ట్ చేసి 10 ఏళ్ళు ఫ్రెండ్ అని తిరిగినా వాడు మొత్తం జీవితం వేస్ట్ చేశాడు అంటాడు. సో అందుకని అవసరం లేని వాటి కోసము, తెలియని బంధాల కోసము, అన్నెసెసరీ అటాచ్మెంట్స్ కోసం పోవద్దు. అనవసరమైన నా ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్ అని చెప్పి అంతా సుత్తి ఇక్కడి నుంచి వస్తుంది. అన్నెసెసరీ అటాచ్మెంట్స్.
అన్నెసెసరీ, అవసరమే ఉండదు. దానివల్ల నీ జీవితంలో ఎలాంటి ప్రోగ్రెస్ ఉండదని తెలుసు, కానీ ఇట్లా నడుస్తుంటుంది. చాలామంది పిల్లలు ఇంటర్మీడియట్ టు డిగ్రీకి వచ్చి ఇంకా ఆ టైంలో ఫ్రెండ్షిప్ అంటేనే ఫ్రెండ్షిప్ అన్నట్టుగా ఫ్రెండ్స్ని తిరుగుతుంటారు. వాడి వల్ల రూపాయి ఉపయోగం ఉండదు. డబ్బులు పక్కన పెడితే జీవితంలో అన్ని రకాల కష్టాలు ఫ్రెండ్ వల్ల వచ్చింది అన్నట్టుగా తయారవుతారు ఇవి వీక్ ఉంటే. సో అందుకని ఫ్రెండ్స్ ఉండాలి, హ్యాపీగా ఉండాలి, అందరితో బాగుండాలి. అట్ ద సేమ్ టైం టూ మచ్ అటాచ్మెంట్ కాకూడదు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ అగ్నిసార చేస్తున్నప్పుడు బ్రీత్ని రెండుగా లోపల తీసుకోవాలి. అట్లా రెండుగా లోపల తీసుకొని మణిపూరని ఫైరప్ చేయాలి. ఎంత మణిపూర ఫైరప్ చేస్తే, ఇంకా మాకు ప్రాక్టీసెస్లో ఎలా చేసేవారంటే ఎండాకాలంలో 2 స్వెటర్లు వేసి పరిగెట్టేవాళ్ళు. వీ హ్యావ్ టు షెడ్ ఇట్ అవుట్ అన్నట్టు. ఎండాకాలంలో 2. అండ్ ఎప్పుడైనా సరే మీకు కుదిరి చెయ్యగలిగితే, అంత హెల్త్ ఉండి చేయగలిగితే, మనకి హనుమాన్ దండు ఉంటుంది, హనుమాన్ దండు చేయగలిగితే దీనివల్ల చాలా ఉపయోగపడుతుంది. హనుమాన్ దండు చేయలేకపోతే ఓడ ఆసనం ఆర్ నౌకాసనం అంటారు. ఓకే, మొత్తం ఓన్లీ బొడ్డు మీద బ్యాలెన్స్ చేస్తూ 2 కాళ్ళు చేతులు చాలా హెల్ప్ చేస్తుంది. డూ దిస్ సాధన. అండ్ ఎంత కుదిరితే అంత రెగ్యులర్ ఉండే ట్రయల్ చేయండి. ఒకరోజు మానేసినా కూడా మాయ వెనక్కి గుంజేస్తుంది. సో అందుకని రెగ్యులర్గా ఇది చేసే ప్రయత్నం చేయండి. దీంతో పాటుగా ఒకవేళ మీకు కుదిరి చెయ్యగలిగితే, ఎంత కుదిరితే అంత అటాచ్మెంట్ని తెంచుకునే ప్రయత్నం చేయండి. ఎవరైనా సరే వాళ్ళని అలా ఉండనివ్వండి, వాళ్ళని మైండ్లోకి ఎక్కనివ్వద్దు. చాలామంది రిలేటివ్స్ అనో, సినిమా ఆర్టిస్ట్ నా ఫేవరెట్ అనో, వాళ్ళందరినీ మైండ్లో పెట్టుకుని డిబేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరిని మైండ్లోకి ఎక్కనివ్వద్దు. ఎవరిని శత్రువులు కాదు, అట్ ద సేమ్ టైం ఎవరిని మైండ్లోకి ఎక్కనివ్వద్దు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చేస్తున్నప్పుడు, మణిపూర సాధన చేస్తున్నప్పుడు మనకి తెలియకుండానే ఒక డమరు శబ్దం వినిపిస్తుంది అంటారు. డమరుని మీ దగ్గర పెట్టుకోండి. ఎప్పటికైనా సరే డమరు, డంకానాదము, డమరు దగ్గర పెట్టుకుంటే చాలా చాలా ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ ఎట్టి పరిస్థితుల్లో అబ్బాయిలైతే మణిపూర చక్రం యాక్టివేట్ కావాలంటే ఏ అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లో ఏడిపించదు. ఎట్టి పరిస్థితుల్లో ఏ అమ్మాయి నీ వల్ల, ఏ ఆడ మనిషి నీ వల్ల ఏడవకూడదు, కంట తడి పెట్టకూడదు. సేమ్ టు అమ్మాయిలు. ఎప్పుడైనా మీరు మణిపూర్ యాక్టివేట్ చేసుకోవాలంటే ఆపోజిట్ జెండరు నీకంటే ఆపోజిట్లో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా ఏడిపించకుండా, బాధ పెట్టకుండా ఉండేస్తే, లేకపోతే మణిపూర్ ఎప్పటికీ యాక్టివేట్ కాదు. నీ ఇంట్లో తిడుతూ గొడవలు పడుతున్న రోజు మణిపూర్ అంత సీనే లేదు, ఓపెనే కాదు, అవ్వదు సార్. అందుకని ఎంత కుదిరితే అంత మెంటల్గా లోపల ఫర్గివ్ ఎవ్రీవన్. చల్, వాళ్ళు ఏం బాధ పెట్టారు, ఏం టార్చర్ పెట్టారు, ఎంత ఇబ్బంది పెట్టారు, ఎంత క్లోజ్, ఎంత దూరం, ఫర్గెట్ అబౌట్, అసలు వదిలిపెట్టేసేయండి. ఎప్పుడైతే చేసి ఆసనాలు చేయడం స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్గా దట్ పుషెస్. అండ్ మీరు గుర్తుంచుకోవాల్సింది, మూలబంధము చేసి గాలిని పైకి పుష్ చేస్తున్నారు, పైనుంచి ప్రాణము చేస్తున్నారు. కరెక్ట్గా ఎట్ అబ్డామిన్ ఆపాలి. అది ఆపడానికి నౌలీ క్రియ అని పొట్టని తిప్పడం చాలా చాలా ఉపయోగపడుతుంది. అబ్డామినల్ మజిల్ స్ట్రెంగ్త్ని ఉపయోగపడుతుంది. మీరు ఇంత చేసుకోలేకపోతే, నాకు పొట్ట ఉంది నేను చేసుకోలేని వాళ్ళు ఫ్లాట్గా పడుకుని ఒక హ్యాండ్ పొట్ట మీద, ఒక హ్యాండ్ చెస్ట్ మీద పెట్టి పుష్ యువర్ అబ్డామిన్ లోపలికి అండ్ దీంతో బయటకు తీయండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మైండ్ ఒక స్టెబిలిటీకి వస్తుంది. మణిపూర వామప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, చేయగలిగితే నౌలి ఈజ్ ద బెస్ట్ ప్రాసెస్. పొట్టని వెనక్కి లాక్కుని ఆ వాల్తో తిప్పాలి. అది కనుక చేయగలిగితే నౌలి క్రియ, ఇట్ విల్ హెల్ప్ యూ అ లాట్ ఇన్ మణిపూర్ యాక్టివేషన్. ఇది ఎక్కడ యాక్టివేట్ చేస్తున్నా, ఎప్పుడు యాక్టివేట్ చేస్తున్నా, అంబిషన్ కరెక్ట్గా ఉందా, నా దారి కరెక్ట్గా ఉందా, నేను ఎట్లాగైనా వాడిని నాశనం చేయాలనుకుంటున్నావంటే నువ్వు ఎప్పటికీ తప్పుదారే పోతావు. ఇది కరెక్ట్గా ఉండి అంటే నీకు కరెక్ట్గా ఇడాపింగళ బ్యాలెన్స్ అవుతుంది. నేను ఫస్టే చెప్పాను, నాడి, చక్రము, సుషుమ్న, ఈ 3 ఉండాలి, లేకపోతే చక్రం వేస్ట్ తెలుసుకుని. సో నాడి కరెక్ట్గా ఉండాలి, ఇడాలోకి టూ మచ్ వెళ్ళొద్దు, పింగళాలోకి టూ మచ్ వెళ్ళొద్దు, సుషుమ్నలోకి పంపించాలి. అండ్ ఈ మణిపూర చక్రము అనుకుంటే మణిపూర చక్రము సంబంధించిన డిఫెక్ట్స్ ఏమేమి ఉన్నాయో బ్యాలెన్స్ చేస్తుండాలి. అలా తీసుకొచ్చిన రోజున పైకి పిప్పెట్ లాగా మనకి ఇట్లా పొడవుగా ఉండి అండ్ స్ట్రాతో పిలిస్తే ఎలా అయితే పైకి వస్తుందో అలాగ మెల్లగా పైకి వస్తుంది. ఎంత మెల్లగా వస్తుందో తెలుసా, చిన్న చుక్క మెల్లగా పైకి రావడం స్టార్ట్. దీంతో పాటు చేయగలిగితే కేచరి, దీంతో పాటు చేయగలిగితే శాంభవి, నాసికాగ్రము, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ గురువు నేర్పిస్తాడు. అలా గనక నేర్చుకుని స్టెప్ బై స్టెప్ వెళ్తే, ఆర్ ఇంకా సాత్వికమైన సాధనలు ఉన్నాయి, ఇంకా సాత్వికం, సౌర మార్గంలోనో సింపుల్ ముద్రలతోనో ఈ లోకంలో ఉండేవన్నీ గెలుచుకుంటూ స్పిరిచువల్గా కూడా ఎదుగుతూ అలా కూడా చేసుకోవచ్చు. రాజసిక మార్గంలోకి వెళ్తే అన్నిటికంటే బెస్ట్, ఈజీగా ఉంటుంది. ఇప్పుడున్న సొసైటీలో
అంతంతసేపు సాధన మనం చేయలేం కాబట్టి ఒక అరగంట గంట ఫర్ అవర్ పర్సనల్ బెనిఫిట్ చేసుకోవడం, మిగతా టైం అంతా ఆ ప్రశాంతతని కంటిన్యూ చేయడం. ఇది కనుక చేస్తే డెఫినెట్లీ మణిపూర్ చాలా బాగుంటుంది. అందరూ అగ్నిసార ట్రై చేయాలి. అందరూ మూలబంధం అయితే బేసిక్ అది అందరూ స్టార్ట్ చేసుకోవాలి. అమ్మాయిలందరూ సాధన స్టార్ట్ చేసి అబ్డామినల్ స్ట్రెంగ్త్ని పెంచుకోగలిగితే డయాస్టాసిస్ రెక్టి అనే లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, అంటే ప్రెగ్నెన్సీ అయిపోయాక ఏదైతే పొట్ట ఉండిపోతుందో దాన్ని వెనక్కి కనుక కుంచుకోవడం స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ లైఫ్ విల్ బి మచ్ మోర్ బ్యూటిఫుల్. హోప్ దిస్ హెల్ప్స్. ఒక చిన్న ఐడియానే, ఇంకా చాలా ఉంది చెప్తూ పోతే, బట్ బేసిక్గా ఒక చిన్న ఐడియా మీకు వస్తే అటు సైడ్గా పుష్ చేస్తారు. ఇవేవి కూడా యూట్యూబ్లోనో వీడియోల్లోనో నేర్చుకునేవి కావు. దానికి ఇన్ఫర్మేషన్ మాత్రమే. దేనికైనా సరే తప్పుదారి పట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ కాషన్తో చేసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.